2011వ సంవత్సరంలో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పల్లె నరసింహారెడ్డి అవిశ్రాంత సేవకుడు పల్లె నరసింహారెడ్డి కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాథలు, వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు ప్రతి నెలా పెన్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదవి విరమణ పొందిన ప్రజాసేవకు అంకితమైన పల్లె నరసింహారెడ్డి 13 సంవత్సరాలుగా అభాగ్యులకు సొంత నిధులతో పెన్షన్ అందజేస్తున్న వైనం ప్రజల మన్నలను అందుకుంటున్న రిటైర్డ్ లైబ్రరీయన్ పల్లె నరసింహారెడ్డి. సార్ రామని కొంచెం తిరగండి. ముందు వచ్చారు 10 గంటలకు రామాను కూర్చోండి, మీరు కూర్చోండి. లేదు ఎంతమందికి రాసుకుంటారు. జగన్మాత 9 అవతారాల్లో మనకు దర్శనమిస్తూ మనందరి బాగోగులు, మనందరి ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇంకా సార్ ఉన్నమాట ఇంతవరకు ఎప్పుడు లేదు. నిన్నంతా మా బావ హాస్పిటల్లో బాగాలేకుంటే, మా తమ్ముడు బాగాలేకుంటుంటే హాస్పిటల్ ఉండి నిన్నంతా రాత్రి వచ్చినాము. కాబట్టి ఇప్పుడు బ్యాంకుకి పోయి డబ్బులు తీసుకురావాల్సి వచ్చింది దానికోసం. లేదంటే ముందు రోజు తెచ్చుకొని ఉండేవాళ్ళం. కాబట్టి లేట్ అయింది కొంచెం. మేము అందుకే మీకు 10 గంటలకు రమ్మని చెప్తున్నా. ప్రతి నెల మీరు 8కి వస్తారు, 9కి వస్తారు. ఇక్కడ ఎంతసేపు కూర్చోాలంటే ఎంత కష్టం అనుకున్నావు మీరు? ఏమ్మా 10కి రండి, మీకేం బాధ లేదు కదా. కాబట్టి లేట్ అయింది. మరి మనం అందరం కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. వెంకటరెడ్డి గారు మా బావగారు హాస్పిటల్ ఉన్నారు, బాగా కావాలని. అలాగనే శ్రీనివాసరెడ్డి మా తమ్ముడు బాగుండాలని. మీ ఆత్మలతో, భగవంతుడు ఆత్మ అంటే ఆత్మలతో ప్రతి ఒక్కరు కూడా కొంచెం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ దయచేసి ముందస్తుగా దసరా శుభాకాంక్షలు. వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు, వితంతువులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 5వ తేదీ ప్రకృతి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, పంచ పాండవుల సాక్షిగా, పంచేంద్రియాల సాక్షిగా నేను 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పేదలకు చేయడము ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి నెల 5వ తేదీ క్రమం తప్పకుండా 14 సంవత్సరాల నుంచి ఇవ్వడం అంటే అది భగవంతుడు నాకు ఆ శక్తిని ఇవ్వడం వల్ల నేను చేయగలుగుతున్నాను కాబట్టి నేను ఈ వృద్ధులందరికీ కూడా నేను ఒకటే, నన్ను ఆశీర్వదించడంతో నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను మా అమ్మ చనిపోయింది ఇస్తున్నాను, మా నాన్న చనిపోయినా ఇస్తున్నాను, ఇస్తున్నా. మరియు నాకు కాలు విరిగినా కానీ, యాక్సిడెంట్ అయినా, పెద్ద యాక్సిడెంట్ అయినా ఇస్తున్నాను. ఎప్పుడూ పొరపడకుండా 5వ తేదీని పెంచుకొని ప్రకృతి సాక్షిగా నేను ఇవ్వడం అనేది భగవంతుడు నాకు శక్తినిచ్చినాడు. దాంతో నేను ఇవ్వగలుగుతున్నానని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అందరికీ 50 మంది వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు వాటికి సాయం చేయడము అది నా అదృష్టంగా భావిస్తూ, వారు భగవత్ స్వరూపులు. ముఖ్యంగా ఎందుకంటే దాతను నేను మాత్రమే, వాళ్ళు తీసుకునే వాళ్ళందరూ భగవత్ స్వరూపులు అని నేను తెలుసుకున్నాను. కాబట్టి వారికి పాద నమస్కారం చేసుకొని నేను ఇది ప్రారంభిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానం చేయండి, తరించండి అని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా మనం చూస్తున్నాము దానం చేయడం అంటే ఆషామాషి కాదు. అది ఎవరు కూడా ఈ నవయుగంలో, కలియుగం వేరు, నవయుగం ఇది. అంటే ప్రపంచీకరణ జరిగింది. ఈరోజు ప్రపంచమంతా ఒక్కటైంది. ఈ ఒక్కటే కావడంతో
దానం చేయడం అంటే చాలా కష్టము. ఇది స్పీడ్ ప్రపంచము. అంటే కాలమును ఒక్క నిమిషం కూడా వృధా చేసేవారు లేరు. డబ్బు సంపాదనే ముఖ్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చేయడం ఉరకడం పోతున్నారు. కాబట్టి నేను చేస్తున్నానంటే అది నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని తెలియజేస్తూ, ఇదంతా నేను చేయడం అంటే మా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని అనుగ్రహము, నారాయణుని అనుగ్రహము, జమాలయ స్వామి గురువు కృప చేత నేను ఇవ్వగలుగుతున్నాను. జై హింద్, జై భారత్.